వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ చెంచుపేట డొంక రోడ్డులో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య గుజ్జలముడి కృపాచారి పాల్గొన్నారు. కార్యక్రమంలో అందే మర్యాదాసు, గుమ్మడి సంపత్ వర్మ, పినపాటి విజయ్, బి సురేష్, శెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ని గురించి అందరూ కూడా విస్తృతమైనటువంటి చర్చలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది అంటే కేవలం భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి కృషి వల్లే జరుగుతుంది. ఆయన చేసిన ప్రణాళిక, ఆయన రచించినటువంటి రచనా విధానం, ఆయన చేసినటువంటి రాజ్యాంగ విధానం భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాన్ని ఆశ్చర్య జగతులను చేసి ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి 135వ జయంతి జరుపుకోవటం, అందులో చాలా చిన్న ప్రాంతమైనటువంటి చెంచుపేట డొంక రోడ్లో ఈ యూత్ అంతా కలిసి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మన యొక్క యువత, చెంచుపేట డొంక రోడ్డు యువత ఈరోజు ఇంత అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యూత్ ఈ విధంగా ముందుకొచ్చి ఈ ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ ఆనాడు మన దేవుడు అంబేద్కర్ గారు బాల్యం నుండి ఎన్నో అవమానాలు, చదువుకునే దగ్గర నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఎన్ని అవమానాలు పడ్డా విద్యను మర్చిపోలేదు. ఈ దేశంలో చదువుకి ఈరోజు ప్రపంచం మొత్తం ఆ యొక్క విద్యా ఖనిని గుర్తుపెట్టుకున్నారంటే దానికి కారణం విద్య. కాబట్టి ఇక్కడ చేరి ఉన్న యువకులు మీరందరూ కూడా చదువు ఒక్కటే మన సంపద. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల కాన్వకేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ నేటి విద్యార్థులకు చదువు కేవలం విజ్ఞానం పెంచడమే కాకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా ఉండాలని అన్నారు. కొత్తగా సృష్టించాలి. దే నీడ్ టు క్రియేట్. దట్ క్రియేటివిటీ హ్యాస్ టు గో టు ద హైట్స్. That is the whole purpose of the education. It's not about the I cannot say it's not about the marks. It's to some extent marks are important, but beyond the marks we need to improve the creativity of the students. That is where we are upgrading our curriculum from year to year. Every academic year mana curriculum lo kotta changes తీసుకొస్తున్నాము. ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టుగా we have so many activities like speaking tree, abacus, PET classes, SLM, so many activities. As a whole, what we are trying to do is, usually what we feel is, student school ko vachedappudu vadiki emi teliyadu, vadoka it's something like an empty bowl ani anukuntunnaru, right? But here when he comes to school, the role of the teacher is not to fill the bowl with some facts, ఏదో ఇలా ఉంటాయి మొత్తం ఇది అని చెప్పి వాటి ఏదో ఆ బౌల్ని ఏదో కొన్ని విషయాలు చెప్పి దాన్ని ఫిల్ చేయటం కాదు. ఆ బౌల్ని మనం ఏం చేయాలంటే he should able to think about what can be created. So it should not be filled with the facts, but it should be filled with a curiosity to learn something new. ఆ క్యూరియాసిటీని మనం క్లాస్ రూమ్లో కనుక డెవలప్ చేయగలిగితే, అదే కనుక ఇంటి దగ్గర పేరెంట్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే, these kids are going to create wonders tomorrow.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం అవలంబించిన పలు ప్రయోగాత్మక అంశాలను తెలిపారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం చూసి అందరూ ప్రశంసించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఇంత మంచి పాఠాలను తమకు అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకేనా? ఈ బొమ్మని చూసావా? భలే భలే బండిని మనుషులు లాగుతున్నారేమి నాన్న? బండిని లాగుతున్నది విద్యార్థులు. బండిలో కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరు నాన్నగారు? భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. Let me tell you, Reflections is a very unique program which allows each and every student of the class to come onto the stage and demonstrate or explain whatever they have learned in their classrooms. So, you need to understand, parents, there is lot of effort goes into conducting such a unique program called Reflections. And our hard-working team, our teachers have successfully been conducting this program for the past 10 years. Let me give them a big round of applause for that. They truly deserve it. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొని 24 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 46వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలాగే 5వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించిన నిర్ణయాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. అనంతపురంలో పర్యటించిన ఆయన రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్ మెటల్ ను పరిశీలించారు. రాజధాని నిర్మాణంకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజధాని నిర్మాణంకు పిలిచిన టెండర్లకు న్యాయపరమైన చిక్కులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి 8 నెలల సమయం పట్టిందని తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించే కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం, మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు మోడీ చేస్తున్న కుట్ర ఇది అని వక్తలు ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో భవిష్యత్తులో అన్ని వర్గాలు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రద్దుకై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ కుట్రలను సాగనీయమని తెలిపారు.
ఇటువంటి వ్యక్తులు మనం ఎన్నుకోవడం మేము బాధపడుతున్నటువంటి, కానీ ఆయన చేస్తున్నట్టు కూడా ఈరోజు ఈఎం బదిలించి ఇలా చెప్పినట్టు ఒకసారి ఎవరైనా అతనికి వ్యతిరేకంగా ఓటేసి రెండో రోజు కనిపెట్టి దాన్ని తెప్పించి రెండో రోజు కూడా ఆ ఓటు మార్కెట్ ఎవరైనా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేసేటువంటి విధానం. కానీ వీళ్ళందరికీ కట్టుబడి నిలబడినటువంటి పార్టీలు అందరికంటే ముందు వస్తూ ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ప్రతి కార్యక్రమం కేవలం వస్తువులు వ్యక్తులు కనీసం ఏ కులానికి ఎంత వచ్చిన ఏ కులం నష్టం వచ్చినా కానీ ముందు నుంచోని మా కోసం పోరాటం కోసం వ్యక్తులు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, ముస్లిం మైనార్టీ సోదరుల సంఘాలు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు తరలింది 7కి 6 ఉన్నాయి. 6 చోట్ల భారీ ఎత్తున నిరసన తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఈ ఆస్తుల ద్వారా పేద ముస్లింలకు సహాయం పొందాలనుకుంటే ఆ చట్టాన్ని ఇంకా బలంగా తయారు చేసి అన్యాయకాంతం కాకుండా ఏం చేస్తే బాగుండో చేసి అది చేస్తే ఇంకా ఎంతో అందంగా అందరూ ఆమోదించేవాడు. అలా కాకుండా ఈ చట్ట సవరణ కేవలం ఇప్పుడు దాకా ఎవరైతే ముస్లింలు ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తుల్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ ఆక్రమణ కింద ఉన్నాయో, ఇప్పుడు దాకా ఆక్రమణ కింద ఉన్నదానికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కింద ఆక్రమణ ఉన్నా, ఇన్ని సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ ఆక్రమణ ఉన్నా కానీ స్వాధీనం చేసుకున్నప్పుడు ఇప్పుడు దాకా ఉంది. కానీ చట్ట సవరణ చేసిన తర్వాత 11 సంవత్సరాలకు మించి ఆక్రమణలో ఉంటే వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసిన అవకాశం లేదు. ఇప్పుడు చట్టంలో సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండేల వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక. ఏక మొత్తం ఆస్తి పన్ను చెల్లింపులలో 5% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.